దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సాయంకాల ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డని దేవుడి నిండాలుగా దీవించి ఆశీర్వదించిన గాక. ఈ పునరుద్ధాన ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డని దేవుడి నిండాలుగా దీవించి ఆశీర్వదించిన గాక. మిక్కిలి ప్రియులారా, ఉదయకాల సమయంలో మనం కొన్ని మాటలు లేఖనంలో నుంచి ధ్యానం చేసి వచ్చినాం. 2వ తిమోతి 3వ అధ్యాయము 12వ వచనంలో ఈ మాటను మనం చూడగలిగి ఉన్నాం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. మరొకసారి ఈ మాటని చదువుతున్నానికి ఇష్టపడుతున్నాను. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. And all that will live godly in Christ Jesus shall suffer persecution. ఈ విషయానికి ఏ ఒక్కరు కూడా అతిథులు కారు అనే మాటని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియులారా, దేవుడు మనకి సమృద్ధి, సమాధానము, శాంతిని అనుగ్రహించి ఉన్నాడు. దేవుని చిత్తానికి మనము లోబడాలి అనేది ఇక్కడ దేవుని నీతి వెల్లడి చేయబడుచున్నది. ఒకవేళ ఎవరైనా దేవుని భక్తిలో ఉంటే అటివారు భూలోకంలో ఉన్నప్పుడు ఈ లోక యాత్రలో మనకి కొంత ఆటంకాలు, శ్రమలు కలుగుతాయి అనేది ఈ లేఖనం యొక్క ఉద్దేశము. అయితే దీంట్లో కొన్ని రిఫరెన్స్లు మనము ముందుకు వెళ్తాము. ప్రియులారా, ఈ మాటలు మనం చూస్తున్నప్పుడు మనందరము కూడా ఆత్మీయముగా మనము ఈ లేఖనాలని ధ్యానం చేయాలని ప్రభుపేట నేను మిమ్మల్ని కోరుచుంటున్నా. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. పాత నిబంధన గ్రంథములో ఈ మాట వ్రాయబడినది. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 8వ వచనములో, మరియు నేడు నేను మీకు అప్పగించిన ఈ ధర్మశాస్త్రం అంతటిలోనున్న కట్టడలను, నీతి విధులను గల గొప్ప జనమేది. దేవుడు మనల్ని తన యొక్క నీతితో, కట్టడలతో, ధర్మశాస్త్రంతో మనకు ఒక బాధ్యతని అనుమతించాడు. అక్కడే 33వ అధ్యాయం 1వ వచనములో, దైవజనుడైన మోషే మృతి నొందక మునుపు అతడు ఇశ్రాయేలులను దీవించిన విధము ఇది అని అతడు ఇట్లని అంటాడు. మనము దేవుని బిడ్డలుగా దేవుడు మన తీర్మానం చేశాడు. దేవుని సొత్తుగా, పాత్రలుగా మనమున్నాం. అంత మాత్రమే కాదు, యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా వ్రాయబడినది. యోధా వంశస్థుల గిల్గాలులో యెహోషువ యొద్దకు రాగా కెరేజీయుడకు యెఫున్నె కుమారుడైన కాలేబు అతనితో ఇలాగ మనవి చేశాను. కాదేషు బర్నియాలో దైవజనుడైన మోషేతో, యెహోవా నిన్ను గుర్చి చెప్పిన మాట నీ వెరుగుదువు కదా. మరి యెహోషువ, కాలేబులు తప్ప ఆ దినములలో దేవుని సన్నిధిలో యథార్థవంతులు, దేవుని చిత్తానికి లోబడిన వారు ఎవరు లేరనే మాటని ఇక్కడ లేఖనముల నుంచి మనం చూడగలుగుతున్నాం. అంటే మనము క్రీస్తునందు సద్భక్తితో ప్రవర్తించాలనే మాటకి ఇవన్నీ సాదృశ్యాలుగా ఉన్నాయి. పిల్లారా, 2వ దినవృత్తాంతర గ్రంథము 25వ అధ్యాయము 7వ వచనం ఈ విధంగా వ్రాయబడినది. దైవజనుడైన ఒకడు అతని ఎద్దకు వచ్చి, రాజా, ఇశ్రాయేలు వారి సైన్యములు నీతో కూడా పోవద్దు. యెహోవా ఇశ్రాయేలు వారికి ఎఫ్రాయిములు ఎవరితోనూ తోడుగా ఉన్నాడు. ఇది లేఖన సత్యాన్ని దేవుడు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. మనం దేవుని చిత్తానికి మాత్రమే లోబడాలి అనేది లేఖనములో దేవుడు మనకి హెచ్చరిక చేస్తున్న మాటని మనం అర్థం చేసుకుంటున్నాం. నెహెమ్యా గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనం ఈ విధంగా వ్రాయబడింది. లేవీయుల కుటుంబం ప్రధానులైన హషబ్యాయు, షెరెబ్యాయు, కద్మియేలు కుమారుడైన యెషువాయును వారికి ఎదురు వరుసలో పాడు తమ బంధువులతో కూడా దైవజనుడైన దావీదు యొక్క ఆజ్ఞను బట్టి శుద్ధిపాట్ల పాటకు వంతుల చొప్పున నిర్ణయించబడి, దేవుడు దావీదు రాజు అయినటువంటి ఇశ్రాయేలు రాజుకి దేవుని స్తుతించడానికి వంతుల చొప్పున పాటలు పాడే కృపని అనుమతించాడు. నెహెమ్యా గ్రంథం 12:24లో, యోబు గ్రంథము 36వ అధ్యాయము 4వ వచనంలో ఈ విధంగా వ్రాయబడినది. నా మాటలో ఏమాత్రమునో అబద్ధములు కావు, పూర్ణ జ్ఞాని ఒకడు నీ ఎదుట ఉన్నాడు. దేవుడు తన ఉద్దేశాన్ని, మనల్ని తన చిత్త ప్రకారం నడిపించే కృపకు పాత్రలుగా ఉన్న నీలో, నాలో, మనలో పూర్ణ జ్ఞానం, దేవుని అనుసరించినటువంటి
పరిశుద్ధ జ్ఞానంతో మనం నింపబడాలి అనేది ఇక్కడ లేఖన భాగము. కీర్తనల 102 అధ్యాయము 18 వచ్చిన విధంగా వ్రాయబడినది, యెహోవాను సేవించుటకై జనములు రాజ్యములు కూర్చబడినప్పుడు అంటాడు, ఆల్ ద నేషన్స్, ఆల్ ద కింగ్డమ్స్ మస్ట్ గ్యాదర్ టుగెదర్ అండ్ దే ఆర్ వర్షిపింగ్ ద లార్డ్ ఆల్మైటీ గాడ్. జెర్మియా 35:4. ఇర్మియా గ్రంథము 35 అధ్యాయము 4 వచ్చిన ఈ విధంగా వ్రాయబడినది, యెహోవా మందిరములో దైవజనుడకు ఇగ్దల్యా కుమారుడైన హనాను కుమారులకు గదిలోనికి వారిని తీసుకొని వచ్చిన అది రాజుల గదికి సమీపమున ద్వారపాలకులకు షలూము కుమారుడైన మయషేయ గదికి పైగా ఉండెనంటాడు. దేవుని సేవకులు, దేవుని పరిచయం చేసేవారు, దేవుని కనపరిచేవారు ఎంతమంది ఉన్నా అది దేవుని చిత్తానికి మాత్రమే లోబడాలనేది దేవుని యొక్క ఉద్దేశము. మత్తయి సువార్త 13:52 ఈ విధంగా వ్రాయబడినది, ఆయన అందువలన పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన సన్నిధిలో నుండి కొత్త పదార్థములను పాత పదార్థములను వెలువలికి తెచ్చిన ఇంటి యజమానుని పోలి ఉన్నాడు అని వారితో చెప్పాను. పిల్లరా, దేవుడు మనకిచ్చిన బాధ్యతని, ఆయన రాకడ పర్యంతము ఆయన మనకిచ్చిన పనిని నమ్మకంగా చేయాలి అనేది ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం. మార్కు 14:6 ఈ విధంగా వ్రాయబడినది, అందుకు యేసు ఇట్లా, నేను ఈమె జోలికి పోకడి, ఈమెను ఎందుకు తొందర పెడుచున్నారు, ఈమె నా ఎడల మంచి కార్యము చేశాను. షీ డిడ్ గుడ్ ఫర్ మీ. ఏ పూర్ విడో గాడ్ టెస్టిఫైడ్ అండ్ సర్టిఫైడ్ అండ్ అక్నాలెడ్జ్డ్ హర్ ఎఫిషియన్సీ టు గివ్ టు ద హౌస్ ఆఫ్ ద లార్డ్. దేవుడు పనికి ఇచ్చేటువంటి పనిలో ఆమెను దేవుడు అప్రిషియేట్ చేసిన సందర్భాన్ని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. అపోస్తల కార్యం 20 అధ్యాయము 20-21 వచ్చిన విధంగా రాయబడినది, మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియచేయచ్చు, బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యోధులకును గ్రీసు దేశస్తులకును ఎలాగ సాక్ష్యం ఇచ్చుంటినో ఇదంతా మీకు తెలియను. అంత మాత్రమే కాదు, వచనము ఇది చక్కని హెచ్చరికగా దేవుడు తన పని కొరకు ఎవరైతే నియమించుకున్నాడో ఆ పని చేసేవారిని దేవుడు ఒక హెచ్చరిక చేస్తున్నాడు. మారు మనసు పొందటం అనేది, దేవుని చిత్తానికి లోబడటం అనేది, ఇది అపొస్తలుల కార్యముల్లో ఈ మాట చక్కగా మనం చూస్తాం. 20 అధ్యాయము 20 వచనము 21 వచనంలో ఈ మాటలు తేటగా చేర్చబడినవి. పిల్లరా, రోమీయులకు రాసిన పత్రిక 4 అధ్యాయము 23 వచనంలో ఈ విధంగా వ్రాయబడినది, అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తము మాత్రమే కాదు కానీ అంటాడు. దేవుని పని, దేవుని చిత్తము, దేవునికి లోబడి ఎవరైనా సరే దేవుని బిడ్డల్ని దేవుడు తన యొక్క రక్షణ ఇచ్చి కాపాడతాడు. తన హీ విల్ బి గివెన్ హిజ్ షెల్టర్ అండ్ హీ విల్ ప్రొటెక్ట్ us. రోమీయులకు రాసిన పత్రిక 12 అధ్యాయము 2 వచనంలో ఈ విధంగా వ్రాయబడినది, మీరు ఈ లోకం మర్యాదను అనుసరింపక, దోస్ హూ ఆర్ ఫాలోయింగ్ గాడ్ దే కుడ్ నాట్ ఫాలో ద వరల్డ్లీ ప్లెజర్. ఈ లోక మర్యాదను అనుసరించగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారే నూతన ఒకటి వలన రూపాంతరం పొందుడు అంటాడు. దేవుడు మనని, గాడ్ మేక్ us to be a ట్రాన్స్ఫార్మ్ అండ్ టు బి ఏ లైట్ ఆఫ్ ద వరల్డ్. లోకానికి వెలుగుగా అనేక మంది జీవితాల్లో నెమ్మదించేవారిగా దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 15 అధ్యాయం 4 వచ్చిన విధంగా వ్రాయబడినది, ఎలాగనగా ఓర్పు వలనను లేఖనముల వలన ఆదరణ మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడినవి. వాట్ ఎవర్ ఈస్ రిటెన్ ఇన్ ద బుక్ ఆఫ్ ద హోలీ, పరిశుద్ధ గ్రంథములో రాయబడిన ప్రతిదీ కూడా మన మేలు కొరకై, మన ఆత్మీయ రక్షణ కొరకై మనం ఉత్తేజింప చేయడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. 2 కొరింథీ 13:9 ఈ విధంగా వ్రాయబడినది, మేము బలహీనమై ఉన్నాము, మీరు బలవంతులై ఉండిన ఎడల సంతోషించదము, దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణులు కావాలని ప్రార్థించున్నాం. దేవుడు మనకి తన సంపూర్ణతను అనుగ్రహించి అనేక వ్యక్తులకి మనము ఆశ్చర్యకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3 అధ్యాయము 15 వచనంలో ఈ విధంగా వ్రాయబడినది, కాబట్టి మనలో సంపూర్ణమైన వారమందరమును ఈ తాత్పర్యమే కలిగి ఉన్నాము, అప్పుడు దేవుని గురించి నేను మీరు మరి దేని తాత్పర్యం కలిగి ఉన్న ఎడల అది దేవుడు మీకు బయలుపరచును అంటాడు. దేవుని చిత్తం ఏమిటో దేవుడు మనకి బయలుపరిచాడు. దేవుని చిత్తానికి మనం లోబడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము. 1 తిమోతి 5:10 ఈ విధంగా వ్రాయబడినది, సత్క్రియలలో పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులను ఆతిథ్యమిచ్చి పరిశుద్ధుల పాదములను కడిగి శ్రమపడే వారికి సహాయం చేసి
ప్రతి సత్కార్యము పూనుకునేదైతే ఆమెను ఉదరాన్ని లెక్కలో చేర్చవచ్చును. దైవభక్తి విషయంలో దేవుడు ఇక్కడ మనకు కొన్ని హెచ్చరికలు చేస్తున్నాడు. 2 తిమోతి 3:10 ఈ విధంగా రాయబడింది. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తన, నా ఉద్దేశమును, నా విశ్వాసం, నా దీర్ఘశాంతమును, ప్రేమను, నా ఓర్పును అంటాడు. దేవుని చిత్తానికి లోబడిన వారు ఎవరైనా సరే ఓర్పు, నెమ్మది, సమాధాన, శాంతి కలిగి ఉండాలి. పత్రిక 1:4 విధంగా రాయబడింది. మీరు సంపూర్ణులను, అనునాంగులను, ఏ విషయంలోనైనా కొదవలేని వారిని ఉన్నట్లు ఓర్పు తన క్రియలను బట్టి కొనసాగింపనీయండి. దేవుడు తన కృపని మనకు అనుమతిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుడి చిత్తానికి లోబడే ఏ ఒక్కరు కూడా ఆయన చిత్తాన్ని అనుసరించాలనేది దేవుని యొక్క ఉద్దేశము. ప్రియులారా, ఇక్కడ లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను దూషించే అందరూ హింస పొందెదరు అంటాడు. ఇది ఎంత గొప్ప ఆత్మీయ సత్యము. కొన్నిసార్లు మనము దేవుని అంబడిస్తున్నాము, అనుసరిస్తున్నాము అనుకుంటున్నాం. కానీ సిలువను మొయ్యాలి, శ్రమను అనుభవించాలి. క్రీస్తు యేసు ప్రణాళికలో ఆయన మనకు అప్పగించిన దానిని మర్యాదగా, నమ్మకంగా ఆయన రాకడ పర్యంతం మన దాన్ని కొనసాగించాలి. అందుకే క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును దూషించే వారందరూ హింస పొందెదరు. మరి నీవు నేను మనందరం కూడా నీతి నిమిత్తం హింసించడం వారి ధన్యులు, పరలోక రాజ్యం మారిందని చెప్తున్నాడు. దుఃఖపరి వారి ధన్యులు, వారు ఓదార్చబడుతుందని చెప్తున్నారు. ఈ కొండ మీద ప్రసంగంలో దేవుడు మనకి ఇచ్చిన ఆదరణ కార్యక్రమాన్ని, ఆదరణ విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ తన నిత్య రాజ్యానికి వారసులుగా ఉండాలని కోరుకుందాం. అలాంటి కృపణ దేవుడు మన ఉండాలిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె ప్రార్థన చేస్తాము. అందరూ తలవంచుకుంటే ప్రార్థన చేస్తాం. స్తోత్రములు ప్రేమ గల తండ్రి, మీ అపారమైన ఉచిత కృపను బట్టి వందన. సాయంకాల సమయంలో నీ లేఖన భాగాల మీద ధ్యానం చేసే కృపించారు. సాక్షిగా అనేక ఆత్మరక్షణ కొరకు దీవించే భాగం దాయచమని సకల ఘనత మహిమ ప్రభు అర్పిస్తుంది. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మిక్కిలముతో వేడుకను సిద్ధించి ప్రార్థన చేస్తున్నాం. ఈ సాయంకాల పునరుద్ధాన శబములు అయా మరి బల్ల పలువులు కృపించిన కొందరు తెలియజేస్తాం. యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒకసారి ఈ సాయంకాల శబములతో దేవుడు మన ఉండాలని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.